నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా బిల్లులో ఉన్న లోపాలను సరిచేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలో నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం జరిగింది. హిస్సా చోరీపై రాహుల్ గాంధీ పార్లమెంటులో పోరాడుతున్నారు. రాహుల్ గాంధీకి మద్దతుగా పోరాటానికి ఇందిరాగాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సంగారెడ్డి నుంచి మద్దతుగా ర్యాలీ చేశారు. ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా బిల్లుపై రాజకీయ కుట్ర జరుగుతోందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల హక్కులను అంచెలంచెలుగా కాలరాస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంకుని కంట్రోల్లో ఉంచుకునేందుకు నియోజకవర్గాల పునర్విభజనకి ప్లాన్ చేసింది. ఎవరికి ఓటు వేసినా బీజేపీకి ఓటు పడేటట్టు ఈవీఎంలను డిజైన్ చేస్తున్నారు. 4వసారి అధికారంలోకి వచ్చేందుకు ఎలక్షన్ కమిషన్ ని తన గుప్పెట్లో పెట్టుకుంది. మహిళా బిల్లుని యూపీఏ హయాంలోనే సోనియా గాంధీ ప్రవేశపెట్టారు. మహిళా బిల్లుని మొదటి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీని. మహిళా బిల్లులో ఉన్న లోపాలను సరిచేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ బిల్లులో రాజకీయ కుట్రకోణం ఉన్నట్టు రాహుల్ గాంధీ చెప్పారు. ఆ లోపాలను సరిచేసిన తర్వాత మహిళా బిల్లును ప్రవేశపెట్టాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ అన్నట్టుగా తెలియజేశారు. తెలంగాణ భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం ఏదైతే డీలిమిటేషన్ మహిళా బిల్లు తీసుకురావడం జరిగిందో దీని మీద అనేక అవకతవకలు, దేశ ప్రజలకు అన్యాయం జరిగే ఒక విధంగా ఒక రాజకీయ కుట్ర జరుగుతున్నది అని కాంగ్రెస్ నాయకుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో గత కొన్ని రోజులుగా దేశ ప్రజలకు అందరూ కూడా మేల్కొనండి, బీజేపీ ప్రభుత్వము దేశ ప్రజల యొక్క మీ హక్కులను వాళ్ళు అంచెలంచెలుగా కొన్ని విధి విధానాలను తీసుకొచ్చి వాళ్ళు సొంతం చేసుకునే కుట్ర జరుగుతున్నది. అంబేద్కర్ రాజ్యాంగం ఏ స్వేచ్ఛ, ఏ హక్కు అయితే దేశ ప్రజల కాడ జవహర్లాల్ నెహ్రూ, ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వారి నాయకత్వంలో, ఆ రోజు కాంగ్రెస్ నాయకత్వంలో బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని దేశ ప్రజల ఓటు హక్కు, దేశ ప్రజల స్వేచ్ఛా జీవితము, దేశ ప్రజల వాళ్ళ స్వతంత్రంగా జీవించే హక్కులు, ఇలా రాజ్యాంగ పద్ధతిలో జీవించే హక్కులు, అనేక సవరణలతో కూడుకున్న ఒక రాజ్యాంగాన్ని దాదాపు ఈ 70 మన స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు, ఈ 75 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో ఈరోజు దేశంలో ప్రతి మానవుడు, ప్రతి మనిషి స్వేచ్ఛగా, ఆనందంగా, సుఖశాంతులతో, చట్ట పరిధిలో, న్యాయ పరిధిలో స్వేచ్ఛా జీవితం గడుపుతున్న ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో, కాంగ్రెస్ నాయకత్వంలో అంబేద్కర్ తీసుకొచ్చిన ఈ రాజ్యాంగంలోనే జీవిస్తున్నాం. అలాంటి ఈ యొక్క జీవితంలో అంచెలంచెలుగా బీజేపీ పార్టీ, మోడీ గారు, వాళ్ళ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఆ ప్రజల స్వేచ్ఛ జీవితాన్ని, వాళ్ళ హక్కులను అంచెలంచెలుగా దేశ ప్రజలకు తెలియకుండానే వాళ్ళు కైవసం చేసుకునే ఒక కుట్ర జరుగుతున్నది. దీని విషయంలో మరి ఈ మధ్యకాలంలో మనం అందరం చూస్తున్నాము. మరి ఈ డీలిమిటేషన్ మహిళా బిల్లు, నిజంగా మహిళా బిల్లు సోనియా గాంధీ గారు గత యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఒక కార్యాచరణ, ఒక కార్యక్రమము ఈ దేశంలో మహిళలకు మరి బిల్లు పెట్టాలి, చట్టసభలో వాళ్ళకు ఒక హక్కు కలిగించాలని ఆనాడు మరి సోనియా గాంధీ గారు మరి ఈ మహిళా బిల్లు ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ నిన్న ఈరోజు మన పార్లమెంట్లో చూస్తున్నాము. ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, మహిళా బిల్లు కాంగ్రెసే తీసుకొచ్చింది, సోనియా గాంధీ గారు తీసుకొచ్చారు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, కానీ లోపాలతో కూడుకున్న బిల్లును ప్రవేశపెట్టారు అని.
మహిళా బిల్లులు అనేక లోపాలు ఉన్నాయి. పద్ధతి ప్రకారం బిల్లును ప్రవేశపెడతలేరు. ఒక కుట్రపూరితమైన రాజకీయ కుట్రపూరితమైన ఒక ఆలోచనతో మరి ఈ మహిళా బిల్లు ఉన్నది అని రాహుల్ గాంధీ గారు ఇందులో అనుమానాలు ఉన్నాయి, సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ బిల్లు మీద అనేక అనుమానాలు ఉన్నాయని కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది.